MBBS ఎగ్జామినేషన్ ఎంసెట్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే మా పాప అడిగినప్పుడు ఆమె వాక్యం చేయించింది. యుద్ధ దినములకు గుర్రముల ఆయత్తపరచు కద్దు, కానీ విజయం యెహోవా ఆధీనంలో ఉంటుందట. చూసారా సాంప్రదాయంగా చూసారా యుద్ధ దినములకు గుర్రములను ఆయత్తపరచు కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనం. మన యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధం చేసేవాడు ఎలా ఉంటాడంటే, ఇప్పుడు కరోనా పై యుద్ధాన్ని ప్రకటించేవాడు ఖచ్చితంగా మాస్కే మంత్రం అంటారు. ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, శానిటైజ్ చేసుకోవాలి. ఈ యుద్ధంలో ఖచ్చితంగా నియమాలు పాటిస్తూ పోరాటాన్ని సర్పాలి. యుద్ధంలో ఎవరన్నా కనుక ఈ లోకాన్ని సాధిస్తారు, వీరమరణాన్ని పొందుతారు అని లోకంలో చెప్తూ ఉండేవారు. లోకంలో నా డెత్ డేట్ నిర్ణయించేది అదే యుద్ధంలో మానవాళి శత్రువు అనేది మనం అనేది తెలియదు, ఎప్పుడే జరుగుతుందో తెలియదు. కాబట్టి భారతదేశానికి పాకిస్తాన్కి లేక మన దేశానికి మరొక దేశానికి ఉన్న యుద్ధం జరుగుతూ ఉంటే ఎవరు ఎప్పుడు ఏ విధంగా చనిపోతారో మనకు తెలియదు. యుద్ధంలో వెళ్తే మాత్రం అర్థమవుతుంది. అయితే మరణాన్ని నిర్ణయించేది మాత్రం దేవుడే. నా డెత్ డేట్ కానీ మీ డెత్ డేట్ కానీ నిర్ణయించేవాడు దేవుడే. కానీ దాని గురించి భయం లేదు. కరోనా మాత్రం కాదు. చూడండి 139 దగ్గర కరోనా రావచ్చు, నాకు రాకపోవచ్చు. వచ్చినా కదా నన్ను ఏం చేయొచ్చు చేయకపోవచ్చు. ఎందుకంటే 139వ కీర్తనలో చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నేను బిడ్డగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైన కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములైనో. ప్రతిరోజు మనం ఎన్ని రోజులు ఈ భూమి మీద నివసించాలి అనేది దేవుడు ఆల్రెడీ తల్లి గర్భంలో రూపుదిద్దబడక మునిపే, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మన డేస్ అన్ని కూడా నిర్ణయించిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏదో కరోనా వచ్చిన భయపడటమో, లేదా మరొక అనారోగ్యం వచ్చిన భయపడటమో, లేదా సమస్య వచ్చిన భయపడటమో, కొంతమంది యేసు ప్రభు నమ్ముకుని కూడా సమస్యలో కుంగిపోయి చేతకాని వాళ్ళ తయారవుతారు. అది నామకాంత క్రైస్తవులు అన్నమాట. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు 3.5 సంవత్సరాల పాటు దిగాడు. చివరి సూసైడ్ చేసి చనిపోయారు. విచిత్రం. పరిశుద్ధం ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం పిరికివారు, ఎవరు పిరికివారంటే బ్రతకలేక ఆత్మహత్య చేసుకునేవాడు. పిరికివారట మండు గుండము పాలు పొందుతుంది. రెండో మరణం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, విధిష్ఠులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతున్నది రెండవ మరణం. బ్రతకలేక పిరికివారు, ధైర్యం లేక చనిపోయేవాడు. కరోనా రాగానే కరోనా రాదా అప్పుడే ఆత్మహత్య చనిపోయారు. విచిత్రం అనిపించిందా? పోరాటం చేయడం ఇష్టం లేక చాలా మంది
అసలు ఆటలోనే పాల్పొందరు. చిన్నప్పటి నుంచి మనం అలవాటు ఏంటంటే ఆటల్లో కనుక పాల్పొందితే మనం ఓడిపోతామేమో. ఏ ఆట ఆడవాడు గేమ్ అంటేనే భయం. నిజంగా ఈ కరోనా టైంలో ఈ పోరాటంలో పాల్గొనడం నాకు ఇష్టం లేక సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ పోరాటంలో విజయాన్ని ఇవ్వడానికి దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు. చూడండి రోమి రాసిన పత్రిక. ఫ్యాన్ అటు ఇటు వేస్తే బాగుండేదేమో. ఈ ఫ్యాన్ సరే ఈ ఫ్యాన్ వేసి అవతల ఫ్యాన్ వేయదు కదా, అది తీసేసి ఎక్కడున్నా మనం రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. మనం ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుతున్నామో, అన్నింటిలో అత్యధిక విజయం దేవుడు మనం దయచేస్తున్న వాతావరణం. అన్నింటిలో అంటే కరోనా కూడా ఉంది కదా, అన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయేవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. వీటన్నిటిలో మనకు దేవుని ప్రేమ అండగా ఉంటుంది. దేవుడు మనం ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే అని అంటాడు కదా, ప్రాణం పెట్టేంత ప్రేమ ఎడ నాకుంది, నా ప్రాణాన్ని నీ కోసం పెట్టాను. ఒక యవనస్తుడు అడిగాట, యేసయ్య నన్ను ఎంతగా ప్రేమించావంటే ఆయన సిలువలో వేలాడుతూ అన్నాట, ఇదిగో ఎంతగా ప్రేమించాను యవనస్తుడా, నేను ప్రాణం పెట్టేంతగా ప్రేమించాను. ఇలాంటి ప్రేమ ఎక్కడ మనకు దొరకదు, తల్లిదండ్రుల దగ్గర మరి ఎక్కడ దొరకదండి. అలాంటి నిత్యమైన శాశ్వతమైన ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తున్నాడు. అలాంటి ప్రేమ నుంచి మరణమైన ఖడ్గమైన రోగమైన కరోనా అయినా ఏది కూడా ఎడబాట్లేదు. అది భయపడవలసిన అవసరం లేదు. యేసయ్య మనకి ఇచ్చే రక్షణ చూడండి ఒకసారి 32వ కీర్తన. వచ్చారా? సరే 13కి 5వ వచనం. ఇక మీరు కీర్తన చదువుకుంటే ఎంతవరకు నా మనసులో చింతపడదు, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడై ఉన్నదో, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకుందో, నేనైతే నీ కృపను నమ్మిక ఇచ్చున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించున్నది. వీటన్నింటిలో ప్రభువా ఈ శత్రువు యొక్క దాడి జరుగుతూనే ఉంది. నేను మరణనిద్ర నందకుండను, వాడిని గెలిచిందని నా శత్రువు చెప్పుకోకూడదు. నీ రక్షణ దయచేసా, నీ రక్షణ విషయమై హర్షిస్తూ ఉన్నాను. కీర్తనకారుడు అన్నాడు, రక్షణ అనేది నాకు బహుమానంగా దొరికింది. యేసయ్య ఇచ్చే రక్షణ శాశ్వతమైన రక్షణ. అదే యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఓ ధనవంతుడు ఉన్నాడట, వాడు ఓదాలకు బట్ట ధరించి ప్రతిదినం కూడా సుఖపడుతూ ఉండేవాడట. ప్లీజ్ లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. ధనవంతుడు నేను అతడు ఓదాలను బట్టలు సన్నపున వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచు
కలిగినటువంటి వాడు. లాజరు దరిద్రుడేనో, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతు ఇంటి వాకిట పడిని అతని బల్ల మీద నుండి వాడు రొట్టె ముక్కలతో ఆకర్షించుకున్న కూడా ఎదురు చనిపోయారు. ఒక అతను దరిద్రుడు, మరొక అతను ధనవంతుడు. అతను విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. దేవుడిని నమ్మకుండా, దేవుని యొక్క రక్షణ పొందకుండా జీవిస్తూ ఉండేవాడు. కానీ లాజరు అనే దరిద్రుడు మాత్రం యేసయ్య రక్షించబడిన వ్యక్తి. అక్కడ అబ్రహాము అన్నాడు కదా, 25వ వచనంలో ధనవంతుడు కేకలు పెడుతూ ఉన్నాడు, అగ్నిజ్వాలలో పడిపోయి యాతన పడుతున్నాను అని కేకలు పెడుతూ ఉన్నాడు. అగ్ని కాలుస్తూ ఉంది కానీ చనిపోవడం లేదు. ఒకడు గుర్తుంచుకొని, నేను ఎన్నడూ చనిపోను, అయితే నరకాగ్ని కూడా కాలుతూ ఉండాలి, లేక నేను యేసు రక్షించబడితే శాశ్వత కాలం దేవునితో కృపాక్షేమంతో జీవిస్తూ ఉండాలి. అందుకని కీర్తనకారుడు దావీదు కూడా కీర్తన 5వ వచనం అన్నాడు కదా, నా జీవితకాలం అంతయు దేవుని కృపాక్షేమాలు నా వెంట వచ్చున్నవి అంటాడు. కాబట్టి రక్షించబడ్డాడు కాబట్టి నా పాపాన్ని ఒప్పుకొని, పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకొని యేసయ్య రక్షించబడే వ్యక్తి కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. కృపాక్షేమమే నా వెంట వచ్చును. అటు 91వ కీర్తన మాట్లాడుతున్నాడు కదా, అటు 1000 మంది ఇటు 10,000 మంది కూలినను, అటు 1000 మంది ఇటు 10,000 మంది కూలిను, అటు కొండలు ఇటు మెట్టలు తత్తలిను, నీ కృప నన్ను వేడదు అంటాడు. ధైర్యమా, బహుధైర్యం కలిగి ఉందాం. ఈ యుద్ధ రంగంలో ధైర్యం కలవాడే విజయం. భయపడ్డవాడికి నిశ్చయం ఏ దేని గురించి భయపడుతున్నాడో అది వాడి మీద వస్తుంది. ఒక సహోదరు చెప్పింది కదా, మా నాన్నకు మానమంటే భయం, మానమంటే భయం, అసలు మానం చూడటం అంటే కూడా భయం అని చెప్పింది. నేను అలా బలానికి వచ్చాడు కానీ చనిపోయినాను. విత్ సెకండ్స్ జరిగిపోయింది. మనం దేనికైతే భయపడుతూ ఉంటామో అది మన మీదకి వస్తుంది. ధైర్యం కలవాడితే విజయం. పరిశుద్ధంగా అన్నాడు కదా, డోంట్ ఫియర్ ఓన్లీ ఫెయిత్. 360 సార్లు బైబిల్ చెప్తుంది, రోజుకోసారి దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, ధైర్యం కలిగి ఉండు. ధైర్యం కలిగి కరెక్ట్గా యుద్ధం చేస్తా. యుద్ధంలో మర్చిపోదు. డూ ఫర్ క్రైస్ట్, డై ఫర్ క్రైస్ట్. ప్రభు కొరకు బ్రతకడమా, ప్రభు కొరకు చావడమా. నా నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకున్నవారు వాడెవడో వాడు నిశ్చయంగా దక్కించుకుంటాడు. తన ప్రాణాన్ని కాపాడుకున్నవారు వాడెవడో దాన్ని నిశ్చయంగా పోగొట్టుకుంటాడని నా ప్రభు చెప్పాడు. మా దినాన్ని నియమించిన వాడు, మా డెత్ డేట్ నియమించిన వాడు నా దేవుడే. ఈరోజు ఈ కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ తగిన విధంగా మనం యుద్ధం చేయాలి. ఈ పోరాటంలో విజయమో అపజయమో ఐ డోంట్ నో అబౌట్ దట్. బట్ ఒక విషయం మాత్రం చెప్తాను, ఖచ్చితంగా దేవుని నమ్మకంతో పోరాడితే ఎప్పటికీ విజయం ఉంది. అందుకన్నాడు కీర్తనకారుడు, అయ్యా మీ రక్షణ బట్టి ఆనందిస్తూ ఉన్నాను. దేని బట్టి ఆనందిస్తున్నాడా? దరిద్రుడు కురుపులు కుక్కలు ఆగుతున్నాయి, లాభం ఎగిరిస్తూ ఆగుతున్నాడు, ఇలా దరిద్రం వస్తూ ఉన్నాడు, కానీ లాభం ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి లాభం రక్షించబడ్డాడు, రక్షణ బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఇద్దరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు, ఈ దరిద్రుడు కూడా చనిపోయాడు. ఈ దరిద్రుడు లాభం రక్షించబడిన వ్యక్తి, ధనవంతుడు రక్షణ లేని వ్యక్తి, నరకానికి కూడా కాలిపోతూ ఉన్నాడు. రక్షించబడినటువంటి లాభం దేవునితో సదాకాలం ఆనందిస్తూ ఉన్నారు. కొండ చెప్పడం, నువ్వు రక్షించబడ్డావా లేదా? దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు రక్షించబడకుండా ఇంకా ఉన్నట్లయితే నిశ్చయంగా భయపడాలి. నీ రక్షణ విషయమైన హృదయం హర్షించుచున్నది. కారణంగా యేసు నామములో రక్షించబడిన ఈ లోకం ఏది కూడా కదల్చలేదు. మానమైన హింసైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, రోగమైన మరి ఏదైనా సరే దేవుని ప్రేమ నుంచి మాత్రం ఎడబాపలేదు. డోంట్ ఫర్గెట్ యు మై డియర్ బ్రదర్ సిస్టర్.
ఆయన రక్షణ దయచేస్తాడు ప్రాణాన్ని పెట్టి. ఆ రక్షణ ఎంత శక్తివంతమైందంటే ఏదో కొన్ని ఏది కూడా కలసలేదు, అంత శక్తివంతమైనది. రక్షించబడే వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది చీకటి భయం, మానవంటే భయం, పామంటే భయం, తేజంటే భయం, రకరకాల భయం వెంటాడుతూ ఉంటాయి. ఒక విషయం చెప్పంటారా, కొంతమందికి రోగం అంటే కూడా భయం. దేవునికి భయపడే వ్యక్తి చూడండి, దేవునికి భయపడే వ్యక్తి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ దేవునికి భయపడు కాబట్టి మిగిలిన అన్నిటికీ భయపడతా ఉంటాడు. సింహాలు చుట్టూ ఉన్నాయి, గర్జిస్తూ ఉన్నాయి, నేతలతో కూడా రెడీగా ఉన్నాయి. కానీ దానియేలు దేవుడు నమ్మిన వ్యక్తి, దేవుడితో వ్యక్తిగత సంబంధం కలిగిన వ్యక్తి. సింహం ఉన్నాడు, దేవుడు మూసివేశాడు. అగ్నిగుండంలో షడ్డకు మేషకు అగ్నిగుండం పడితే అగ్నిగుండాన్ని ఏసీగా మార్చిందాడు. అంతా ఈరోజు కూడా అలాంటి దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటే, ఇంతకైతే ఒక ప్రశ్న ఏంటంటే, షడ్డకు మేషకు అగ్నిగుండం ఎందుకు అగ్నిగుండంలో పడ్డారు? ఏమండి, షడ్డకు మేషకు అగ్నిగుండం ఎందుకు అగ్నిగుండంలో పడ్డారు? మీరు ఎవరైనా చెప్పారా? అగ్నిగుండం ఎందుకు పడ్డారు? షడ్డకు మేషకు అగ్నిగుండం, షడ్డకు మేషకు అగ్నిగుండం అగ్నిగుండం ఎందుకు పడ్డారు? పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మిగిలిన అందరూ ఏమన్నా అగ్నిగుండంలో పడలేదు, వీళ్ళు ముగ్గురు మాత్రమే అగ్నిగుండం విసిరివేయబడ్డారట. రాజుగారి కోపం అధికమైనందున అగ్నిగుండాన్ని 7 వేడి చేశాడట. అందుకే 1700 డిగ్రీల సెల్సియస్ దగ్గర అగ్నిగుండం మండుతూ ఉంది. పడవేసిన వాళ్ళే ఆ సెగలకే కాది మసి అయిపోయారు. మరి అగ్నిగుండం పడ్డవాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకని పడ్డారు? దేవుడు అన్నాడు కదా, నేను తప్ప దేవుడిని కొట్టకూడదు అన్నాడు. రెండోది అన్నాడు కదా, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దాన్ని పూజ చేయకూడదు అని చెప్పారు. మరి ఇక్కడ ఆ మైదానంలో బంగారు విగ్రహాన్ని తయారు చేసి ప్రతి ఒక్కరు బంగారు విగ్రహానికి నిమ్మకనేది బంగారు విగ్రహం అంటది. ఆ రాజుగారు తన విగ్రహం చేసి ప్రతి ఒక్కరు విగ్రహాన్ని మొక్కాలట. అందరూ మొక్కారు. ఎందుకంటే ఇంత పేచి అగ్నిగుండం పడతాడేమో, అప్పటికే ప్రాణం జరిగిపోయింది. ఎవరైతే ఈ విగ్రహాన్ని మొక్కరో వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారు. పేచి ఎందుకని అందరూ తనం చేసి ఆ విగ్రహాన్ని మొక్కారు. కానీ షడ్డకు మేషకు అగ్నిగుండం మాత్రమే ఆ విగ్రహానికి మొక్కడానికి ఇష్టపడలేదండి. అక్కడ ఆరంభించబడింది. ఎప్పుడైతే మొక్కడానికి ఇష్టపడలేదో రాజుగారి కోపం 200 అయింది. రాజు ఆగ్రహం అధికమైనందున రే విగ్రహ అగ్నిగుండాన్ని 7 చేయరా, ఇలా ఎవరైనా చూద్దాం. వీళ్ళట దేవుడు తప్ప మరి ఎవరికి మొక్కలట, ఏ విగ్రహాన్ని మొక్కడట, ఆ దేవుని ఆజ్ఞట, వీళ్ళు ఆరాధన దేవుని ఆజ్ఞట, ఆ దేవుడు ఆరాధన దేవునికి ఆజ్ఞట. నేను ఎంతవరకు నెరవేరుస్తాను చూద్దాం. 7 అగ్నిగుండాన్ని వెళ్ళండి అన్నాడు. 7 వేలు చేశారు. ఏమైంది? బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ. ఏమైనట? నాకు వానిగా ఉండలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా, నాకు వానిగా ఉండలేదా, చెప్పడం నాకు వానిగా ఉండలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు నీవు,
భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. సైనికులు కొట్ట చేసిరి, ఆ దానియేలు రాజు నాకు అప్పగించిరి. సైనికులు కొట్ట చేసిరి, ఆ దానియేలు రాజు నాకు అప్పగించిరి. పట్టి బంధించి రాజు, పట్టి బంధించి రాజు సింహాల గుహలో వేయ. పట్టి బంధించి రాజు సింహాల గుహలో వేయ. సింహపు నోటు మూయలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా. సింహపు నోటు మూయలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలే. దేవుడు నమ్మకంతో ఉంటే మా దేవుడు కాపాడ సమర్థుడు. ఒకవేళ కాపాడపోయిన మా దేవుడు మా దేవుడే. నమ్మకం నీకుంటే సింహాలను నోడు పోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అగ్ని ఉండాలి, ఏసీలో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అరుణడి నా దేవుడు కాపాడ సమర్థుడు. ఒకవేళ కాపాడపోయినా నా దేవుడు నా దేవుడే. కానీ ఆజ్ఞ మాత్రం మేర దేవుడు ఆజ్ఞ నెరవేరుస్తా ఖచ్చితంగా. ఎప్పుడైతే ధైర్యం కలిగి బహుధైర్యం కలిగి చెప్పాలి ఉంటావో. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. నిన్ను ఏమాత్రము విడువను, నేను ఎన్నడను ఎడబాయను. నేను ఏమాత్రము విడువను, ఎన్నడను ఎడబాయను. ఈ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ కరోనాకో, ఏ అగ్నిగుండానికో, ఏ సింహాలకు అప్పగించి ఊరుకునే దేవుడు కాడీనా. ఇది పిలిచే దేవుడు, నమ్మదగిన దేవుడు. తల్లి గర్భంలో రూపొందించబడకముందే, జగత్తు పునాది వేయబడకముందే నిత్యత్వంలో నిన్ను చూసుకున్నాడే ఆ మహాదేవుడు. ఆయన సదాకాలము కాపాడి ఆ నిత్యత్వంలో చేర్చే వరకు కూడా, ఆయన సింహాసనం కూర్చోబెట్టే వరకు కూడా కుదుకడు నిద్రపోడు, కుదుకడు నిద్రపోడు. బెస్ట్లెస్ గా నిన్ను కాపాడుతూనే ఉంటాడు. అది నా దేవుని యొక్క దమ్ము, అది నా దేవుని యొక్క నమ్మకత్వం. ఆయన నమ్మదగిన దేవుడు. ఒకసారి ఒక వ్యక్తితో మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేనేమాత్రము విడువను, నేనేన్నడను ఎడబాయను. కొన్ని వస్తువులు మనం చేతితో పట్టుకుంటాము, జారి కింద పడిపోతూ ఉంటాయి. కానీ దేవుడు ఒక వ్యక్తిని పట్టుకుంటే ఎన్నడూ వదిలే ప్రసక్తి. మనసులో పడగొట్టైనా సరే తన పాపను ఒప్పించి పరలోకాన్ని తీసుకెళ్తాడు. నువ్వేందో ఇక్కడ మాట్లాడలేదనుకో, ఇష్టానుసారం తలకై తిరుగుతావు అనుకో, నీకు రోగం పెట్టి నీ మనసులో పడగొట్టి నీ పాపాన్ని ఒప్పించి పరలోకం సరిపోయేది తయారు చేసి నిత్యత్వం తీసుకువెళ్తాడు. చేతులు కాదు ఆకులు పెట్టుకోవడం ఎందుకు? ముందుగా పాదాలకి వెళ్ళినా నీ పాపాలు ఒప్పుడు సరిపోదు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. నాకు వెళ్ళి ముందుగా 32వ కీర్తన 8వ వచనం ద్వారా తీసుకెళ్ళాము. పిల్లల ఏడ్పించొద్దు ప్లీజ్, బయట తీసుకెళ్ళాలి. ఎంత మీరు కంట్రోల్ చేసినా ఏడుస్తూనే ఉంటారు, ఎందుకంటే తగిన గాలి కావాలి. బయట తీసుకెళ్ళాలి. మీకు ఎంత అవ్వదు పడుతుంది. 32 అతిక్రమ పరిహారం నుండి వాడు ధన్యుడు, తన పాపలను ప్రాయశ్చిత్తం నుండి వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. నేను మౌనంగా ఉండగా 2 సంవత్సరాల పాటు దావీదు తన పాపం ఒప్పుకోలేదు. దినమంతా నేను చేసిన ఆత్మలోని వల్ల నా ఎముకలు క్షీణించినవి. పాపాన్ని కప్పుకుంటే ఎముకలు అదిరిపోతాయి. దివారాత్మ నుంచి నా మీద బరువుగా ఉండదు. నా సారము వేసవికాలం ఎండిదంటాయి. అది బలహీనగా అనిపిస్తుంది, బలం లేనట్టు అనిపిస్తుంది. ప్రభువా 2 సంవత్సరాల పాటు దావీదు అనుభవించాడు పాపాన్ని కప్పుకొని. నా దోషము కప్పు కనుక ఏదో నా పాపను ఒప్పుకొంటిది. చెప్పకూడదు అయిపోతాం. యెహోవా సన్నిధిలో అతిక్రమణ ఒప్పుకుంది అనుకోండి. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎప్పుడైనా పాపాన్ని ఒప్పుకుంటామో దాన్ని కప్పుకోకుండా
ఆయన మన పాప దోషాన్ని పరిహరిస్తాడు. మంచంలో పడగొట్టిందాకా, రోగం పెట్టిందాకా, నీకు ఆర్థికంగా నేను లోటులో తీసుకొచ్చేదాకా ఎందుకుంటున్నావు? దేవుని ఆజ్ఞ ఎందుకు పాటించవు? దేవుని మాటలు ఎందుకేనో? చాలా మంది చేతులుగా అందరుగా ఆకులు పట్టుకుంటూ ఉంటారు. దేవుని మాట ముందే ఇంటే బాగుంటుంది కదా. చాలా మంది ఆర్థికంగా లోట్లు కట్టడానికి కారణం ఏంటంటే దేవునికి ఆజ్ఞ పాటించకపోవడమే. దశభాగం సొమ్ము అన్నాడు, ఆయన కానుకలు ప్రతిష్టాపనలు నా నిధికి తీసుకురామని చెప్పాడు. అలా తీసుకుని శోధించమని చెప్పాడు. శోధిస్తే పట్టదాలు ఇస్తామని దీవులు కొబ్బరిస్తామని చెప్పాడు. ఆయన ఆజ్ఞను పాటించబడడం వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. ఆజ్ఞ పాటిస్తే నిశ్చయంగా దీవించబడతా. సజీవ సాక్ష్యం నా జీవితం. ఏ ఆజ్ఞ సరే పాటిస్తే దీవించబడతా. ఏ విగ్రహాన్ని మొక్కడం నిలబడ్డారు షడ్డక కాబట్టి అగ్ని కూడా ఏసీగా మార్చాడు. మరో వచ్చి చెప్పేది మీకు ఏమండి? యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. అందరూ అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నేను నశింపవు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను కనుక అవి ఎన్నటికి నేను నశింపవు. నాశనం అనేది అసలు వాడికి తెలియదు. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాను. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఎవరిని వాటిని నా చేతి నుండి అపహరింపడు. ఏ దొంగ, ఏ కరోనా, ఏ వ్యాధి దేవుని చేతి నుంచి మనం అపహరింపలేదు. అంత సురక్షితమైన రక్షణ మనకి ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా నువ్వు రక్షించబడకపోతే ఇప్పటికైనా నీ పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకుని ప్రభు సన్నిధిలో రక్షించబడితే ఈ రక్షణ శాశ్వతమైంది. రక్షించబడిన వ్యక్తిని లోపల ఏది కలిగించలేదు. మళ్ళా మరొకసారి రోమపత్రిక వెళ్దామా? ఆ మాట చదవాలనిపిస్తుంది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాబువాడేవాడు శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన మన ఎడబాపున. శ్రమైన, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏది కూడా దేవుని మన ఎడబాపలేదు. దేవుని రక్షణలో రక్షించబడితే నిశ్చయమైన శాస్త్రాన్ని వ్యక్తివే. సదాకాలం జీవిస్తూ ఉంటా అని ప్రభు చెప్పాడు కదా. బ్రతికి నా యందు నమ్మిక వాడు ఎన్నటికీ నేను చనిపోడు. ఎవలాస్టింగ్ బ్రతికే ఉంటాడు. ఇలాంటి కరోనాలు 100 వచ్చినా, కరోనా వైరస్ నాటి వేయించినా దేవుని రక్షించబడే వ్యక్తి ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. జస్ట్ అడ్రస్ మాత్రమే మార్చుకుంటున్నాను అని చెప్పాడు డాక్టర్ విజయగ్రామ్ గారు. నేను చనిపోయాను అని వార్తాపత్రికలు రాస్తాయి. నేను చనిపోయాను వార్తలో టీవీలో చెప్తారు. కానీ నమ్మదు. జస్ట్ అడ్రస్ మార్చుకున్నాను. నేను భూలోక అడ్రస్ని పరలోక అడ్రస్గా అడ్రస్ చేంజ్ చేసుకున్నాను అని చెప్పాడు. అది క్రైస్తవం యొక్క జీవితం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 39వ వచనం. లోపలికి పోయి మీరేమో గొలుసు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించదే కానీ చనిపోలేదని వార్త చెప్పారు. అందుకు వారు ఆయన అపహసించి
ఆ చిన్నదాన్ని చేయబడి తంతాకుమి అని ఆమెతో చెప్పారు. ఆ మాటకు చిన్నదానా లేవని నీతో చెప్పుచున్నా అని అంటారు. వెంటనే ఆ చిన్న లేచి నడవసాగి. యేసయ్య కూడా సమాధి చేయబడిన తర్వాత ఒక్క కేకతో సమాధానం తెరబడతాయి. మన దేవుని ఎదుర్కోవడానికి పడతాం. యేసయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ చనిపోయింది చిన్న కుమార్తె అని అనుకుంటున్నారు. చావుడబ్బులు కొడుతున్నారు. చావుడబ్బులు కొట్టే సమయం ప్రభు అన్నాడు కదా, ఎందుకు మీరు ఏడుస్తున్నారు? నిరీక్షణ తలవలే మీరు దుఃఖపడద్దు. నిరీక్షణ తలవలే మీరు దుఃఖపడదు నిమిత్తమై ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. తెస్సలోనికీయుల పత్రిక 1 పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ తలవలే మీరు దుఃఖపడదు నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మా నమ్మినదా అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని ఎవరు ఆయనతో కూడా వెంట పెట్టుకోవచ్చును. మేము ప్రభు మాటలు బట్టి మీతో చెప్పదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమైన మనము నిద్రించిన వారి కంటే ముందుగా సన్నిధికి చేరం. పరిశుద్ధ గ్రంథంలో మానవమైన నిద్రతో సమానం. మనకంటే ముందు ఈ లోకాన్ని చాలించిన వాడు మొట్టమొదటిగా యేసుని ఎదుర్కొంటారు. ఆ పాటలతో ప్రధాన శబ్దంతో దేవుని కోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవమైన నిత్యుడు మానము వారితో ఏకంగా ప్రభు ఎదుర్కొంటారు. ఆకాశం మేఘముల మీద కొనిపోబడము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాగా చెప్పండి కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరిని ప్రార్థించుకోండి. సదాకాలం ప్రభుతో ఉండబోతున్నా. ఇది గొప్ప భాగ్యం. అదే కీర్తనకారుడు అన్నాడు కదా 13:5 నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. నా హృదయంలో ఆనందం, నా హృదయంలో ఆనందం, నా హృదయంలో ఆనందం. కారణం నీ రక్షణ విషయమై. నీ రక్షణ శాశ్వతమైంది. ఒక వ్యక్తి కనుక యేసు నామములో రక్షించబడితే ఈ లోకంలో ఏది కూడా కదిలించలేదు అని మనం చేస్తాం. మనం కూడా సైతం కూడా కదిలించలేదు. అతను శాశ్వతమైన రక్షణ యేసయ్య మనకు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. అది రక్షణ పొందుకున్న వాళ్ళు బిడ్డ రక్షించబడ్డా యేసయ్యను పరిపూర్ణంగా విశ్వాసం నుంచి ఆయన సంత రక్షించబడ్డా. చూడండి 23వ కీర్తనలో దేవుడు అన్నాడు కదా, 23వ కీర్తన అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగా చోట నన్ను పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణములకు ఆయన సేదదీర్చుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేదదీర్చుచున్నాడు. ఎంత చక్కటి నెమ్మది మన ప్రాణానికి ఆయన ఇస్తాడు. నేను బ్రతికేదనంటే కృపాక్షేమం నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదను. నీ దుడ్డు కలిగి దండలను ఆదరించును. శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరచున్నావు. నన్ను అభిషేకించున్నావు. నా గిన్నె నిండి పొందుచుకున్నది. కృపాక్షేమం నా వెంట వస్తున్నాయి. కీర్తనగాడు ఎంత సంతోషం చెప్తాడు ఈ మాట. ఆయన నా ప్రాణం సేదించున్నాడు. గాఢాంధకార ఉదయంలో సంచరించేది ఏ అపాయం భయపడదు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? యేసయ్యను నమ్మక భయపడుతున్నారు. యేసయ్యను నమ్మితే భయపడవలసిన అవసరం లేదు. కరోనా సమయంలో రూల్స్ పాటిస్తూ మనం ఉండవలసినదిగా ఉంటూ దేవుని వైపు చూస్తే కీర్తనకారుడు అన్నాడు కదా, చూడొకసారి
25వ వాక్యానికి వెళ్దామా? నా కదృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపుకి తిరిగి ఉన్నది. ఆయన పాదములను వలలో నుండి విడిపించును. ఆయన వైపే చూస్తూ విశ్వాసం కట్టేదా కొనసాగించని దేవుని వైపే చూస్తూ నిజ క్రైస్తవుడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం బ్రతుకుతూ ఉంటే నిశ్చయంగా దేవుడిని కాపాడతాడు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించుగాక. ఈ మాట అందరిద్దామా? యథార్థతయు నిర్దోషత్వమును, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించుగాక. నీ యథార్థత, నీ నిర్దోషత్వం, దేవుడు ఎంత యథార్థంగా ఉన్నావు. ఒక వ్యక్తి అనారోగ్యం వచ్చింది. యెషయా 38 వచ్చాయి. మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు యెషయా అతని ఎదురుకు వచ్చి, నీవు మానవచ్చున్నావు, బ్రతుకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకున్నావని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతను తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేటి జరిగించిందో ప్రభువు జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీరు విడిచి యెహోవా అను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమైన సెలవిచ్చి, నీవు తిరిగిపోయి హిజ్కియాకు ఈ విధంగా ప్రకటన చేయి. నీవు కన్నీరు విడిచి చూసింది, నీ ప్రార్థనను అంగీకరించున్నాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను. యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో బ్రతికితే, నువ్వు యథార్థంగా నీ పాపాన్ని ఒప్పుకుంటే, యథార్థంగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ యథా దేవుడు ఏమంటాడు? దావీదు అంతకంత వర్తిల్లాడట. ఏముంది దావీదు దగ్గర? దేవుని చూసి దావీదు దగ్గర దేవుడు వచ్చాడు. అంటే దేవుడు యథార్థ హృదయాన్ని చూశాడు. దావీదు నా ఎదుట యథార్థ హృదయం గలవాడని చెప్పాడు. ఆ విధంగా నువ్వు ఏమని మాట్లాడాడు? 21 మంది రాజులతో మాట్లాడుతూ వచ్చాడు. దావీదు యథార్థ హృదయంతో ఉన్నట్లుగా యథార్థ హృదయంతో లేవు. దేవుడు దేని చూసి వస్తాడు? దేవుడు ఎవరు ప్రార్థన పెట్టాడు? యథార్థ హృదయం గల వారు ప్రార్థన ఆయన విని సంతోషపడతాడట. ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారట. ఒక 4 పోల్చుకుంటూ ప్రార్థన చేశారట. కానీ మరొక వ్యక్తి, అయ్యా నేను పాపిని అని యథార్థంగా పాపాన్ని ఒప్పుకున్నాడట. అది నీతి మధ్య తీర్చాడట. యథార్థత చాలా ప్రాముఖ్యం. యథార్థమైన మార్గాన్ని చూపిస్తుంది. యథార్థమైన సింహం అనే ధైర్యంగా ఉంటాడు. యథార్థమైన పిల్లలు భిక్షమెత్తడం చూడలేదు. మా తనంతరం ధన్యులు అవుతారు. ఎన్నో విషయాలు యథార్థమైన పరిశుద్ధంగా మనం చూస్తాం. అలా యథార్థత నిర్లక్ష్యం చేయడం మనం చేస్తున్నా. ఇక్కడ కీర్తనకారుడు అదే అంటాడు, నా యథార్థత నా నిర్దోషత్వము నన్ను సంరక్షించుగాక. ఏంటంట? మన యథార్థత మన నిర్దోషత్వం మనకి ఎప్పుడు కాపలా వస్తూ ఉంటాయట. నువ్వెంత యథార్థంగా చేస్తున్నావు, ఎంత నిర్దోషత్వాన్ని కలిగి ఉన్నావు, అది నీకు ఎల్లకాలం కూడా నేను కాపాడుతూనే ఉంటాను. ఇక్కడ మరణకరమైన వ్యాధితో బాధ నుండి హిజ్కియా ప్రార్థన చేస్తే పరలోకం కదిలించబడింది. దేవుని హృదయం కదిలించబడింది. ఎవరి ప్రార్థన చేశాడు? గొప్ప సుదీర్ఘమైన ప్రార్థన చేశాడా? గంటల ప్రార్థన చేశాడా? ఏం చేయడా? అయ్యా నీ ఎదుట యథార్థ హృదయుడై నేను నడుచుకున్నాను, దయతో జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో. ఇదే సింపుల్ ప్రేయర్. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు.
అందుకే కీర్తనకారుడు అన్నాడు కదా 20వ కీర్తనలో 15వ వచనంలో, నా కదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. నా కదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరిగి ఉన్నది. ఆయన కొరకే కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. ఈ మాట మనం చెప్తామా? నా యథార్థత, నా నిర్దోషత్వము నన్ను సంరక్షించును గాక. యథార్థత గురించి మీకు చెప్పాను. నిర్దోషత్వం అంటే ఏ విధంగా దోషం, ఏమైనా అతిక్రమం లేకుండా ఉంటాం. ఆజ్ఞాతిక్రమే ఆ దోషం మనకు ఎప్పుడు వస్తుందంటే, ఆజ్ఞ అతిక్రమిస్తే దోషం వస్తుంది. ఆజ్ఞ అతిక్రమించకుండా ఆజ్ఞలు లోబడి క్రైస్తవుడా యేసునందు రక్షించబడ్డా 10 ఆజ్ఞల మధ్య బ్రతకాలి. ఆ ఆజ్ఞ ఒక్క ఆజ్ఞ నెరవేర్చడానికి సింహాలు బోధ పడ్డారు. ఆ ఆజ్ఞ నెరవేర్చడానికి అగ్నిగుండంలో పడ్డారు. ఆ ఆజ్ఞ నెరవేర్చడానికి రంపాలతో పోయబడ్డారు, నీట ముంచబడ్డారు, అగ్నితో కాల్చబడ్డారు. దేవుని ఆజ్ఞ కోసమే వాడు, దేవుని ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికే వాళ్ళ ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చారు. అందుకే ప్రమాదాలు కదా, పిల్లలు బయట తీసుకెళ్ళాలి. అది పట్టుకోదు ప్లీజ్, అది పట్టుకోకండి. అది పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. బయట తీసుకెళ్తే గాలి స్వేచ్ఛగా వస్తుంది, పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు నమ్మండి, పిల్లలకు గాలి కావాలి. మనం అది ఓపిక పట్టుకుంటాం, వాళ్ళు ఎక్కువ ఓపుకుంటారు. 5-10 నిమిషాలకి ఒక విషయంలో కాన్సన్ట్రేషన్ చేయలేదు. మీరు సండే స్కూల్ టీచర్ చెప్తున్నాను, 15 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువ ఖర్చు చెప్తున్న వాళ్ళు. మనకైతే 45 మినిట్స్ కేంద్రీకరించాలి. 45 నిమిషాలు ఎక్కువ మనం మైండ్ కాన్సన్ట్రేషన్ కాదు. 45 నిమిషాల తర్వాత ఎంత చెప్పినా కానీ ఎక్కలేదు. పిల్లకైతే ఒక 15-20 నిమిషాల తర్వాత ఎక్కలేదు. బలవంతంగా కూర్చోబెట్టాలి, మనం తోడుగా వాడికి ఉండదు. ఎక్కడున్నా మనం? నా యథార్థతయు నా నిర్దోషత్వమును వాడి ఆజ్ఞ మధ్య బ్రతకాలి. దేవుడు చెప్పాడు, నేను తప్ప దేవుడిని ఉండకూడదు, ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, అని పూజ చేయకూడదు. ప్రతి నామాన్ని మహిళ చేసి గ్రహుడి జరిగినా నా నామాన్ని, సమాజ కార్యక్రమం జరిగినా నా నామాన్ని మహిళ, ఏది జరిగినా సరే, అది బర్త్డే అయినా డెత్డే అయినా, నీ ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే, అది నా నామాన్ని మహిళకరంగా జరగాలి. 6 రోజుల మధ్య 7 రోజుల సరే కనిపించాలి. నువ్వు దీర్ఘాయుష్యం తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానం చాలా కట్టగాలి, అలా దండం పెట్టి కట్టుకోవడం కట్టేవాడు. తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగువాన్ని భార్య కానీ పొరుగు ఎదురు కానీ పొరుగు ఏది ఆశించకూడదని చెప్పాడు. ఈ 10 ఆజ్ఞల మధ్య మనం బ్రతుకుతూ ఉంటే మన నిర్దోషులమే. చెప్పడానికి ఆజ్ఞ అతిక్రమించేవాడు దోషపడిన వ్యక్తి. నేను ఎప్పుడు ఆజ్ఞ అతిక్రమించలేదయ్యా అన్నాడు ఇక్కడ కీర్తనకారుడు. నా నిర్దోషత్వం నన్ను కాపాడుతుంది, నీ ఆజ్ఞ ఎప్పుడు అతిక్రమించలా. కీర్తనకారుడు 32వ కీర్తనలో నా దాగు చోటు నీవే. 32వ కీర్తనలో 7వ వచనంలో నా దాగు చోటు నీవే, శ్రమతోటి నీవు నన్ను రక్షించదవు. 10వ వచనంలో భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాను నమ్మించు వారిని కృప ఆవరించుచున్నది. ఎవరు దేవుని నమ్మకం ఇస్తారో మన యొక్క దేవుని యొక్క కృప ఆవరిస్తూ ఉంటుంది. దేవుని యొక్క కృప ఎంత శక్తివంతమైందంటే ఒక దీనుణ్ణి ఒక గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళగలిగింది. పెంట గొప్పల నుండి దీవులను పైకెత్తేది దేవుని కృప. ఓ నరహంతకుడిని దయామడిగా మార్చేది దేవుని యొక్క కృప. ఒక పాపిని రక్షించి పరలోకానికి వారసుగా చేసేది. పాపి నరకానికి వారసుడు. అలాంటి పాపిని కృప ఏం చేస్తుంది అంటే పరలోకానికి వారసుగా చేస్తుందట. దేనికైతే అర్హుడో దానికి అర్హత లేకుండా చేస్తుంది, దేనికైతే అనర్హుడో దానికి అర్హత ఇస్తుంది. అదే కృప. అంత శక్తివంతమైన కృప ఎక్కడి నుంచి వచ్చింది సార్? యేసయ్య శివుడు నీ నిమిత్తం నా నిమిత్తం మన పాపాల నిమిత్తమై కలువరిగిలో
చివరి రక్తం కూడా చిందించినప్పుడు కృప ప్రవాహంగా వచ్చిందట. గట్టిగా చెప్పలేదు అయిపోతా. కృప ప్రవాహంగా వచ్చిందట. ఆ కృప ఉచితంగా దొరుకుతుందట. ఎవరైతే సిగ్గుదారులుగా పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ దేవునికి కృప దొరుకుతుంది. ఆ కృప ఆవరిస్తూ ఉంటుంది. ఆ కృప ఏ వ్యక్తిని ఆవరిస్తుందో ఆ వ్యక్తిలో ఏది కూడా కనిపించదు. కృప అంత శక్తివంతమైంది. దైవజన్మ నిత్యత్వాన్ని చేర్చే దేవునికి కృపే. అందుకని అన్నాడు కదా పౌలు మహాభక్తుడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి నేను కాదు దేవుని కృపయే అంటాడు. ప్రయాసపడి నేను కాదు దేవుని కృపయే. ఏంటది? 14 పుస్తకాలు రాపించిందట దేవుని కృప. 3 ఖండాలు తిప్పిందట దేవుని కృప. దేవుని కృప 5 ఒకటి తక్కువ 40 కోడా దెబ్బలు అనగా 39 కోడా దెబ్బలు. యేసు ఒక్కసారే తిన్నాడు. కానీ పౌలు మహాభక్తుడు 5 సార్లు ఒకటి తక్కువ 40 కోడా దెబ్బలు తిన్నాడు. యేసు 39 కోడా దెబ్బలు కొట్టారు. కానీ పౌలు మహాభక్తుని 39x5 ఏం వస్తాడు? 39x5 ఇస్తే లెక్క త్వరగా చెప్పాలి. చదువుకుందాం. 5 39 ఎంత? 195 అంటే 195 కోడా దెబ్బలు తిన్నాడు పౌలు మహాభక్తుడు. అది కూడా దేవుని కృపే కదా. ఆ 39 కోడా దెబ్బలు కూడా తినడానికి దేవుని కృపే ఆవరించిందట. 3 ఖండాలు తినడానికి దేవుని కృపేదట. 14 పుస్తకాలు దేవుని కృపేదట. యేసు అంత సాక్ష్యం కూడా దేవుని కృపే సహకరించిందట. ప్రయాసపడి నేను కాదు దేవుని కృపయే అంటున్నాడు. ఆ కృప అంత శక్తివంతమైంది. ఆ కృప ఎవరు ఆవరిస్తుంది అంటే ఆయనని నమ్మిక ఉంచిన వారు, ఆయనని రక్షించబడిన వారు దేవుని కృప ఆవరిస్తూ ఉంటుంది. నువ్వు రక్షించబడ్డావు దేవుని బిడ్డ. రక్షించబడితే భయపడాల్సిన అవసరం లేదు. అది కీర్తన దాగు చోటు నీవే. నా 42వ కీర్తన కదా. 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డాడు. దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగా వచ్చున్నది. జీవన దేవుని కొరకు తృష్ణగా వచ్చున్నది. దేవుని సన్నిధి ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి ఎప్పుడు కనపడేదనో, దేవుని సన్నిధి ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి ఎప్పుడు కనపడేదనో. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగా వచ్చున్నది. దైవజన్మ దేవుని కొరకు తృష్ణ ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయి తీసుకువెళ్తాడు. దావీదు గొర్రెదొడ్లోని రారాజుగా సింహాసనానికి వెళ్ళాడు. గొప్ప దీవెనకరమైన జీవితం దావీదు జీవించగలిగాడు. పరిశుద్ధుడు. దావీదు పరిశుద్ధుడు ఎక్కడ లేదు. దావీదు ఏ పాపం చేయలేదు ఎక్కడ లేదు బైబిల్లో. కానీ దావీదు దేవుని కొరకు తృష్ణగా ఉంటూ ఉండేవాడు. దేవుని సరే ప్రార్థన చేయడం ఆరంభిస్తే తన మర్చిపోయేవాడు. ఒకసారి భార్య కూడా నీకు సిగ్గు లేదంటాయా, నువ్వు రాజు కదా, నువ్వు రాజు వస్త్రాన్ని తొలగిపోతూ ఉంటే ఓ పిచ్చోలాగా, ఓ సైనికులాగా, ఓ పదవులాగా నాట్యమాడుతూ ఉన్నావు, నీకు సిగ్గే లేదని అడిగింది భార్య. రాజు అనే విషయం మర్చిపోయాడు. మర్చిపోయిన వ్యవసాయం నాట్యమాడుతూ ఉన్నాడు. ఓ భక్తుడు రాశాడు, దావీదు వలెనే నాట్యమాడి దేవా నిన్ను స్తోత్రించెదన్. దావీదు నాట్యమాడుతూ దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. అది భార్య అన్న మాటకి దావీదు అన్నాడు, దీన్ని బట్టి నీ గర్భం మూయబడదు కాక. మేఘాల గర్భం మూయబడింది. దేవుని కొరకు తృష్ణమైన వ్యక్తి దావీదు. దావీదు ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదో, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు కనపడలేదో ఆరాటపడుతూ ఉండేవాడు. కొంతమంది అందుకు రావాలన్న టైప్లో వస్తారు. మధురై ఎందుకు వస్తారమ్మా ఆమె టైప్లో అందుకు రామని శివకొరకి ముగింపు టైంలో చేరుకుంటారు. ఎందుకలా ఉంటారు? మిమ్మల్ని స్కూల్లో కనుక జాయిన్ చేస్తే ఒక్కరోజు కూడా మేము స్కూల్కి రాస్తారా? ఒక్కరోజు మీ పేరుని రిజిస్టర్ నుంచి కొట్టేసినాక ఆ ప్రిన్సిపల్ నిద్రపోతారా? మీలాంటి స్టూడెంట్ ఉండాలని ఏ ప్రిన్సిపల్ అని కోరుకుంటాడా? మీలాంటి బ్యాక్ స్టూడెంట్
రెగ్యులర్ స్టూడెంట్ ఉండాలని ఏ ప్రిన్సిపల్ అని కోరుకుంటాడా? మరి ఎందుకు దేవస్థానం రావడంలో అంత ఇర్రెగ్యులారిటీ, ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేకుండా వెళ్దాంలే పాస్టర్ ఎప్పుడైనా తలుపు తీసేట్టు పెడతాడుగా, పాస్టర్ ఎప్పుడైనా తలుపు తీసేట్టు పెడతాడుగా. నేను తీసేట్టు పెడతా, తాడు తీసేవాడు ఉన్నాడు, ఆ విషయం మర్చిపోదు. నాదేముంది డబ్బు కొట్టేవాడు, నేను డబ్బు కొట్టేవాడిని, కొట్టించేవాడు ఉన్నాడు ఆయన పైన. ఆయన తాళం అంతా తీసి కలుతుంది. ఆ స్కూల్ ఆయనది, నేను టీచర్ మాత్రమే. అదే నా టీచర్ కూడా ఆయనే. నా నోరుని బోర్గా వాడుకుంటే నీకు కూర్చోబెట్టాడు, ఆయనే బోధిస్తూ ఉంటాడు. ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడెక్కడ తిప్పుతూ ఉన్నాను. ఈరోజు చాలా సమయం తిప్పుతూ ఉన్నాను. అది ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాయి. బోధించేది ఆయనే, బాస్ ఆయనే. కేవలం డబ్బు కొట్టే పని మాత్రమే, పనివాడు మాత్రమే. డోంట్ ఫర్గెట్. పాస్టర్ తప్పు తీసి పెడతారు కదా, ఎప్పుడైనా వస్తుంది కదా అని అనుకుంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎబ్రీ పత్రిక 4:11 కదా, ఆయన కదృష్టికి కదా 4:11 కదా, ఎబ్రీ 4:11. ఆయన దృష్టికి కనబడది సృష్టమేదీ లేదు. ఆయన దృష్టికి కనబడవారు ఎవరు లేరు, అందరూ చూస్తారన్నారు. మరి ఎవరికి అప్ప చెప్పవలసిందో పాస్టర్ గారికి అప్ప చెప్పాల్సిందే. గుర్తుపెట్టుకోండి, మనము ఎవరికి అప్ప చెప్పవలసిందో ఆ దేవుడి కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. నేను రోజు మా ఊరిలో లేదా అమ్మ ఇక్కడ సేవ చేస్తూ మన సందర్భంలో రోజు మా ఊరిలో లేదా అమ్మ నేను కలిసి చెరుకుపల్లి వస్తున్నాను. ఆ 2 కిలోమీటర్స్. ఆ టైంలో అమ్మ తన బాధని చెప్పుకుంటాను, కానీ ఆ బాధని తెలుసు. ఎందుకంటే నాకు ఇక్కడ పరిస్థితి కావాలి. ఒక 100 రూపాయలు మాత్రమే పంపించేవాడు. చెప్తున్నప్పుడు నేను చెప్పాను అమ్మకి, అమ్మ పంటలో నీకు వచ్చే ప్రతి 10 రూపాయలు దేవుడు, 10 రూపాయలు దేవుడి, 100 రూపాయలు 10 రూపాయలు దేవుడు. దశభాగం నమ్మకతి దేవుడికి ఏదొడ్డు చేయుడు అని చెప్పాను. ఇక నాకైతే అమ్మ దేవుడి మందిరం ముందే వెళ్ళి కూర్చో, దేవుని సన్నిధికి ఎప్పుడు కాదు, అందరూ కూడా ముందే కదా. ఆయనకి 85 సంవత్సరాలు. ఇప్పుడు మీ అందరూ కూడా ముందే చూస్తున్నాను. చెరుపల్లి కూడా 2 కిలోమీటర్లు నడిచి వచ్చాడు మా పాస్టర్ చెడిపోవడం. 2 కిలోమీటర్లు నడిచి వచ్చి ఆయన చూపిస్తూ చెప్పారు చాలాసార్లు. 2 కిలోమీటర్ల పాటు నడిచి అని మీ అందరూ కూడా ముందు వస్తే మందిరం పక్కన నువ్వు రావడానికి అమ్మ 12 అందుకో ఆ ప్రాంతంలో వచ్చేవాడు. మందిరం పక్కన ఉంటే మందిరం చేరుకోవడానికి నీకు అందుకో ఆ ప్రాంతంలో చివరి ముగింపు టైంలో వచ్చేవాడు కొంతమంది ఉండేవాడు. కానీ 2 కిలోమీటర్లు నడిచి అందరూ ముందు వచ్చి కూర్చుని అందరూ ఆరాధన అయిపోయిన తర్వాత చివరికి వెళ్తూ ఉండేది. ఆకి ఏదోడు చేసే దేవుడు. మేము నవ్వి కేసీఆర్ గారు పుణ్యమాట 2,000 రూపాయలు నెలగా దేవుడు ఇప్పిస్తా ఉన్నాడు. ఆ 2 రూపాయలు దశభాగం మాత్రం అక్కడ ఇచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకోలేక ఆ రూలో తీసుకెళ్తా డబ్బుని. ఆ ఇంటికి వచ్చి ఇచ్చిన దాకా తెరవదు, ఇచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాయి. వెళ్ళినప్పుడు ఆ డబ్బులు డివైడ్ చేసుకోండి, డివైడ్గా ఖర్చు పెట్టుకోండి. ఏదో నమ్మండి, అటు 10,000 నుంచి 1,000 మంది కూలిన దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుని నమ్మకంగా ఉంటే దేవుడు మనకు అన్ని సప్లై చేయ సమర్థుడు అయ్యారు. వృద్ధాప్యం కొంత అటు ఇటు ఆరోగ్యరీత్యా అది ఇబ్బంది పడుతుంది, కొంచెం ఏదో పడదు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుడు మాత్రం ఆయన ఆవరించేవాడు. ఆమె అమ్మాయి డౌటే. ఒక ప్లాన్ ఉంటుందండి దేవుడికి. ఆ ప్లాన్ ప్రకారంగా దేవుడు మనం నడిపిస్తాడు. ఆయన సంచార నమ్మకంగా ఉందాం. మన లెక్క చెప్పాల్సిన దేవుడిగా మనుషుడిగా, పాస్టర్ గారిగా మనుషుడిగా, పాస్టర్ గారిగా దేవుడిగా మరి ఎందుకు చేయడానికి వస్తున్నారు? దావీదు అన్నాడు, నా ప్రాణం తృష్ణగా ఉంచున్నది, దేవుడి సన్నిధికి ఎప్పుడు నేను ఎప్పుడు వచ్చేదను, ఆ సన్నిధి నేను ఎప్పుడు కనపడదను. లేట్గా వచ్చే వాళ్ళందరికీ మంద చేస్తున్నాను, మీరు ఎర్లీగా ఆదివారం ఎర్లీగా లేవండి.
లేచి మీ పద్ధతి టక్కగా కంప్లీట్ చేసుకుని వంట వారికి అంతా టక్కగా చేసుకుని మీరు దేవుని సై రావడానికి ఆరాటపడండి, ఆత్రపడండి. దేవుడు మీరు ఎలా దీవించుకుని అడగవచ్చు. ఆరాటపడుతూ ఆత్రపడి దేవుని పరిగెత్తుకుంటూ వస్తే ఆయన సరే దేవుడు నాతో ఏం మాట్లాడతావయ్యా, నాతో మాట్లాడయ్యా అంటే వచ్చి కూర్చుంటే నీతో మాట్లాడకుండా ఉంటాడా ఆయన? నేను నీ హృదయాన్ని ఖండించకుండా, నీ హృదయ అంతరించాన్ని ఖండించకుండా ఎలా ఉండగలడు? దుర్వినియోగం వరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. బంగారం కోసం, వెండి కోసం, వస్తువాహనాల కోసం ఆశపడలేదట. దావీదు ప్రాణం అట దేవుని కొరకు ఆశపడుతూ ఉందట. ఆదివారం ఆరాధన కూడా పనిచేసుకుని పరిగెత్తి పడుతుంటారు. మీకు ఒక విషయం తెలిసి ఇంట్లో ఉన్న కరోనా వస్తుంది, మీ ఇంట్లో కూర్చున్న కరోనా వస్తుందని తెలుసు. తెలియకపోతే ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసి దాంట్లో పట్టండి, ఇంట్లో కూర్చుంటే కరోనా ఎలా వస్తుంది అని వాడు చెప్తాడు. ఇంట్లో కూర్చుంటే కరోనా వస్తాడు. నీ జాగ్రత్తలు లేకపోతే ఎక్కడి నుంచి మధ్య నుంచి ఒక్కడ కూడా కరోనా రావాలా. ఒక వేవ్ వచ్చేది పోయింది, ఇప్పుడు సెకండ్ వేవ్కి వచ్చాం. ఒక్కడ కూడా మందిరంలోకి వచ్చింది ఆ కరోనా వచ్చింది ఒక్కడ కూడా లేదు. ఎందుకంటే డిస్టెన్స్ ఖచ్చితంగా పాటిస్తాం, శానిటైజేషన్ ఖచ్చితంగా పాటిస్తాం. మీరు మీరు వెళ్ళేటంటే ఆఫీసులోనో బ్యాంకుల్లోనో గొప్ప తెప్పలుగా ఎగబడే చోట అక్కడ కరోనా వ్యాపిస్తుంది. ఇక్కడ గొప్ప తెప్పలుగా ఎగబడే ప్రసక్తి లేదు. నాకు రాజు మీకంటే కరోనా, మీ అందరికీ ప్రార్థన చేసి నాకు రాదే కరోనా మీకంటే నాకు చెప్పండి. మీరు ఖచ్చితంగా రూల్స్ పాటిస్తూ దేవుని ఆరాధించడానికి ఆరాటపడి దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటే దేవుడు మీ ఎన్నటికీ కూడా ఒక కరోనా వచ్చే ఏం చేయలేదు. అదే అంటాడు కదా దేవుడు. అటు 1000 మంది కొన్నా, ఇటు 10,000 మంది కొన్నా నా కృప నిన్ను వీడిపోదు అని చెప్పాడు. మేము ఈరోజు పరస్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాం. 91 నా మాట ముగిస్తాను. మహోన్నత చాటు నివసించేవాడే హీరో. దేవుడే నివాస స్థలంగా ఏర్పాటు చేసిన వాడే ఇక్కడ రియల్ హీరో. దేవుడు చాటును బ్రతికేవాడే రియల్ హీరో. లోకంలో బ్రతికేవాడు కాదు. వాడు సర్వశక్తిని నేను విశ్రమిస్తూ ఉన్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నా. వేటగానిలో నుండి ఆయనని విడిపించును, నాస్తికరమైన తెగులు రాకుండా నేను రక్షించును, ఆయన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. మరేవా ఆయన సత్యము కేడెమును, కేడెమన్నా ఒకటే డాలన్నా ఒకటే, మోల్ టర్నింగ్ లాగా. ఏంటది? మోల్ టర్నింగ్, మోల్ అన్నా ఒకటే, టర్నింగ్ అన్నా ఒకటే. కదా ఇక్కడ కేడెము అన్నా డాల్ అన్నా ఒకటే. దేవుడు అన్నాడు కదా